2019 ఎన్నికల కంటే ఈ 2024 జరుగుతున్న ఎన్నికలే కీలకంగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ ఏమో మీకు మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెబుతుంటే, ప్రతిపక్ష పార్టీ ఏమో టీడీపీ ఏమో అధికార పార్టీ చేసిన మోసాలు చూశారు కదా, ఒక్క ఛాన్స్ని ఎలా మోసం చేశారో అని ప్రచారం చేశారు. ఎవరి స్టైల్ వారు ప్రచారం నిర్వహించడం అయితే జరిగింది. ఫైనల్ గా అయితే ఈ రోజు ఇరు పార్టీలకు ఎలక్షన్ జరుగుతుంది, అంటే ప్రజల ఓటింగ్ తో. అంతా అన్ని చోట్ల అయితే అక్కడక్కడ తప్ప అన్ని చోట్ల ప్రశాంతంగా ఓటర్లు తమ ఓట్లు అయితే తమ వినియోగించుకోవడంతో జరుగుతుంది. బూతుల వద్ద ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు మనం చూస్తుంది కొవ్వూరు నియోజకవర్గమైనటువంటి 139 బూత్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ బూత్ దగ్గర కూడా అన్ని సౌకర్యాలు, అంటే ఓటర్లకు వచ్చినట్టు వడగొలుపు గట్ట తగలకుండా అన్ని సౌకర్యాలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా బయట కూడా మనకి ఉన్నటువంటి నర్సులను కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి ఏమన్నా వడగలుపు తగిలితే పడిపోకుండా వాళ్ళకి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే 2024లో 2019 కంటే 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కీలకంగా మారాయి. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందా, లేదంటే నేను సింగిల్ గా వస్తానని చెప్పి 170 స్థానం మాత్రం వైసీపీ పార్టీ గెలుస్తారా అన్నది నెక్స్ట్ మంత్ 3వ తారీఖులో మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది.